ప్రేమికుల రోజు ప్రేమించిన వాళ్ళతో ఓ మంచి ప్రేమ కథా చిత్రం చూడడం కంటే ఆనందం ఇంకే ఉంటుంది చెప్పండి. ఇది మేం చెప్తోంది కాదండి బాబు, నిర్మాతల ఆలోచనలు అలా ఉన్నాయి మరి. అందుకే ఏరి కోరి మరి పాత సినిమాలను మరోసారి విడుదల చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 14న క్లాసిక్ లవ్ స్టోరీస్తో మరింత కలర్ఫుల్ కాబోతోంది. మరి ఆ రోజు రాబోతున్న సినిమాలేంటి? ఫిబ్రవరి 14 అంటేనే లవర్స్ కి మోస్ట్ స్పెషల్ డే. అందుకే ఆ రోజును టార్గెట్ చేసుకుని లవ్ స్టోరీస్ విడుదల చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఎలాగో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దాన్ని ఫాలో అయిపోతూ ఈ వ్యాలంటైన్స్ డేకి కొన్ని కల్ట్ సినిమాలు మళ్లీ విడుదల చేస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఓయ్ సినిమా గురించి. ఇది ఫిబ్రవరి 14న మరొకసారి రిలీజ్ కాబోతోంది. సిద్ధార్థ్ శ్యామ్లీ జంటగా 2009లో ఆనందరంగా తెరకెక్కించిన ఓయ్ అప్పుడు వర్కౌట్ కాలేదు. కానీ ఆ తర్వాత కల్ట్ అయిపోయింది. అందుకే వాలంటైన్స్ డేకు ఈ సినిమాను తీసుకొస్తున్నారు. అలాగే గౌతమ్ మేనన్ క్లాసిక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సైతం అదే రోజు విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని పాటలకు ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇక పవన్ కళ్యాణ్ తొలి ప్రేమను ఇప్పటికీ ఒకసారి రీ రిలీజ్ చేశారు. అయినా కూడా వాలంటైన్స్ డే పుణ్యమా అని మరొకసారి తీసుకొస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇవన్నీ ఎప్పుడో వచ్చిన సినిమాలైతే 2 ఏళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ సీతారామం సినిమాని వాలంటైన్స్ డే రోజు స్పెషల్ ప్రీమియర్స్ కి ప్లాన్ చేస్తున్నారు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు, బాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగల్ హై, మొహబ్బతే లాంటి సినిమాల్ని కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ మరొకసారి విడుదల చేస్తుండగా ఎవర్ గ్రీన్ టైటానిక్ కూడా వాలంటైన్స్ డే రోజు మళ్లీ విడుదల కాబోతోంది. మరి వీటిలో ఫిబ్రవరి 14ని క్యాష్ చేసుకునే ఆ సినిమా ఏంటో చూడాలిక.